పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా ప్రత్యేకమే అని చెప్పాలి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తారు. అలాగే ఈ మధ్య రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. అయితే ఇప్పుడు ఆయన స్పందించిన తీరుపైన విమర్శలు నెలకొన్నాయి. ఆ విమర్శలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల పుట్టినరోజులంటే అభిమానులకే కాదు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవ్వకుండా ఉండదు. అందులోనూ బంధుత్వం ఉంటే ఆ పేరే ఆ లెవెలే వేరు. లేటెస్ట్ గా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విశేష వెలువెత్తాయి. సినిమా వాళ్లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో ఒక విష్ మెగా ఫ్యామిలీకి ప్రత్యేకం కాగా విమర్శలకు మాత్రం కొత్త చర్చకు తావిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ అధికారిక ప్రభుత్వ లెటర్ ను ఉపయోగించారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు అనే శైలిలో వచ్చిన ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ చరణ్ మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. రాజకీయంగా జనసేన అధినేత అయినా వ్యక్తిగతంగా పవన్ బాబాయ్ కూడా ఈ నేపథ్యంలో ఇది ఆప్యాయతగా చేసిన చర్య అని అభిమానులు అంటున్నారు. అయితే ఇదే అంశంపై సోషల్ మీడియాలో వేరువేరు అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ లెటర్ ను వ్యక్తిగత అభినందనల కోసం వాడటం సరైనదేనా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గుర్తులను కలిగిన లెటర్లను సున్నితమైన అంశాల కోసం మాత్రమే వాడాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇదొక విధంగా ప్రభుత్వ పత్రికలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమేనని విమర్శకులు అంటున్నారు. మరి ఈ విషయంలో పవన్ ను సపోర్ట్ చేసే వారు కూడా ఉన్నారు. విషెస్ చెప్పడంలో తప్పేమి ఉంది అనే వారి వాదన ఉంది. అలాగే బహుశా పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు అనే వారు కూడా ఇందులో ఉన్నారు. కానీ అదే సమయంలో ప్రభుత్వ పత్రికల విలువ, వాటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులే అని ఇంకొంతమంది అయితే భావిస్తున్నారు. ఇది నైతిక పరంగా మంచి ఉదాహరణ కాదని వారి వాదన. ఇక ఈ లెటరైడ్ ఇష్యూ విస్తృతంగా చర్చకు తెరతీసింది. రాజకీయ నాయకులు తమ అధికార గుర్తులను ఎక్కడ ఉపయోగించాలో ఎక్కడ ఆపాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే కమెంట్స్ వస్తున్నాయి. ప్రజల విశ్వాసం, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడాలంటే ఇటువంటి విషయాల్లో అప్రమత్తత ఖచ్చితంగా అవసరం అని తెలిపారు. ఇవి చిన్న చిన్న అంశాలు కావచ్చు, కానీ అధికార వ్యవస్థలపై ప్రభావం చూపే అంశాలుగా మారుతాయని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఆ విష్ చరణ్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినా ప్రభుత్వం అనే ఒక వ్యవస్థ పత్రికను వ్యక్తిగతంగా వాడటం సరైనదా అనే చర్చకు దారితీసింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.